తెలుగువారి తొలి రంగుల చిత్రం లవకుశ 1963లో వెలుగు చూసింది. ఎన్టీఆర్, అంజలీదేవి, మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం నటించిన లవకుశలో అనేక మంది ప్రముఖులు నటించారు. వారిలో శోభన్ బాబు కూడా ఉన్నారు. అందులో శోభన్ బాబు శత్రుఘ్నునిగా నటించారు. శోభన్ అప్పటికే పలు చిత్రాల్లో నటించిన ఆయనకు స్టార్డమ్ రావడానికి చాలా ఏళ్లు పట్టింది. 1973 తరువాత నుండి శోభన్ బాబు సినిమాలకు సైతం విశేష ఆదరణ లభించసాగింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ స్థాయి ఆదరణ శోభన్ బాబు, కృష్ణకు లేకపోయినా వారిలాగా అలరించడానికి తహతహలాడేవారు. అందులో భాగంగానే శోభన్ బాబు కలర్ మూవీస్లో నటిస్తే కాస్త ఆదరణ ఉంటుందని భావించేవారు. ఆ అభిలాషతోనే తన దరికి చేరిన నిర్మాతలను మీ సినిమా కలర్లో తీస్తారా అని ముందుగా అడిగేవారు శోభన్ బాబు. అలా కలర్ మూవీస్పై శోభన్ బాబు భలేగా మనసు పారేసుకున్నారు. ఆ పంథాలో పయనిస్తూ కొంత నష్టం కూడా చవిచూశారు శోభన్ బాబు. అమృత ఫిల్మ్స్ పతాకంపై కె. విశ్వనాథ్ దర్శకత్వంలో నటుడు ఎం. బాలయ్య తొలుత చెల్లెలి కాపురం నిర్మించారు. బ్లాక్ అండ్ వైట్ లో రూపొందిన చెల్లెలి కాపురం నటునిగా శోభన్ బాబుకు మంచి పేరు సంపాదించి పెట్టింది. మంచి విజయమూ చవిచూసింది. ఆ తరువాత బాలయ్య తాను తీసిన నేరము శిక్షలోనూ తొలుత శోభన్ బాబునే హీరోగా ఎన్నుకున్నారు. అయితే శోభన్ బాబు ఆ సినిమాను కలర్లో తీస్తానంటేనే డేట్స్ ఇస్తాననే కండిషన్ పెట్టారు. అప్పట్లో కలర్ ముడి ఫిల్మ్ సంపాదించడం నిర్మాతలకు ఓ పెద్ద ప్రయాస. చివర్లో అలా చెబితే కలర్ ఫిల్మ్ కోసం పాట్లు పడాల్సి వస్తుంది. అందువల్ల బాలయ్య చేసేది లేక తన నేరము శిక్ష చిత్రాన్ని కృష్ణతో నిర్మించారు. ఆ సినిమా మంచి విజయం సాధించి కృష్ణకు మంచి పేరు సంపాదించి పెట్టింది. అయినా సరే తన పట్టు విడవకుండా శోభన్ బాబు ఆ తరువాత తన వద్దకు వచ్చే నిర్మాతలతో కలర్లో సినిమాలు తీయమని కోరేవారు. దాసరి నారాయణరావు బలిపీఠం సమయంలోనూ శోభన్ బాబు అలాగే రంగులపై మనసు పారేసుకున్నారు. శోభన్ బాబు, దాసరి ఒకరినొకరు బావా అంటూ పిలుచుకునే చనువు ఉండేది. అందువల్ల నీతో కలర్ తీయాలంటే నిర్మాతకు ఖర్చుతో కూడుకున్న పని. మరి ఏం చేద్దామన్నారు దాసరి. అందుకు తన పారితోషికంలో కొంత తగ్గించుకుంటానని శోభన్ బాబు హామీ ఇచ్చారు. అంతే తప్ప కలర్ మూవీస్ పై కోరిక మాత్రం చంపుకోలేదు. ఆ సమయంలో శోభన్ బాబు కొన్ని బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లోనూ నటించారు. మరి సదరు చిత్రాల్లో ఎందుకు నటించారంటారా? ఆ సినిమాలన్నీ అంతకుముందు కమిట్ అయినవో లేక నిర్మాత, దర్శకులపై అభిమానంతోనో నటించారు. అంతే తప్ప రంగులపై మనసు పడ్డ శోభన్ తన అభిలాషను వదులుకోలేదు. అలాగే ఆ తరువాత కలర్తోనే సక్సెస్ఫుల్గా సాగారు శోభన్.